హలో స్టూడెంట్స్, ఈరోజు మనం నేర్చుకోబోతున్న టాపిక్ ఎస్టరిఫికేషన్ అండ్ సపోనిఫికేషన్. ఇది కార్బోహైడ్రేట్స్ కాంపౌండ్స్లో లాస్ట్ టాపిక్. ఎస్టరిఫికేషన్ అంటే ఏంటి? ఎస్టరిఫికేషన్ అంటే ఫస్ట్ మన ఎస్టర్ గ్రూప్ ఏంటో ఐడెంటిఫై ఒకసారి గుర్తు తెచ్చుకుందాం. ఎస్టర్ గ్రూప్ అంటే ఏంటి? మనం ఆల్రెడీ ఐయోపాక్ నామన్క్లేచర్ నేర్చుకున్నప్పుడు ఈ గ్రూప్ చూసాం. సో ఈ కార్బొనైల్ గ్రూప్, ఈ C++ అనేది కార్బొనైల్ గ్రూప్. ఇటువైపు మనకి ఆల్కైల్ గ్రూప్ ఉండాలి, తర్వాత ఓకి తర్వాత కూడా మనకి ఆల్కైల్ గ్రూప్ ఉండాలి. సో C++Oకి రెండు వైపులా ఆల్కైల్ గ్రూప్స్ ఉంటాయి. ఆ ఫంక్షనల్ గ్రూప్ని మనం ఎస్టర్ అంటాం. ఓకేనా? సో ఈ ఎస్టర్ అనేది ఎలా ఫార్మ్ అవుతుంది? అండ్ ఈ ఎస్టర్ని తయారు చేసే విధానాన్ని మనం ఎస్టరిఫికేషన్ అంటాం. సో ఎస్టర్ ఎలా ఫామ్ అవుతుంది? యాసిడ్ని ఆల్కహాల్ని మిక్స్ చేస్తే, యాసిడ్ ప్లస్ ఆల్కహాల్ మిక్స్ చేస్తే మనకి ఎస్టర్ ఫామ్ అవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. యాసిడ్ని ఆల్కహాల్ని కలిపితే మనకి ఎస్టర్ ఫామ్ అవుతుంది. ఎప్పుడైనా మనం ఆర్గానిక్ కెమిస్ట్రీకి వచ్చేటప్పటికి మనం ఇలా గుర్తుపెట్టుకోవాలన్నమాట. యాసిడ్ ఆల్కహాల్ కంబైన్ అయితే ఎస్టర్. సో ఈ బేసిక్ స్కెలిటన్ని గుర్తుపెట్టుకున్నామంటే దీన్ని బట్టి మనం ఏ యాసిడ్ని తీసుకున్నా, ఏ ఆల్కహాల్ని తీసుకున్నా మనకి ఎస్టర్ వస్తుంది. సో మీ ఇంట్రెస్ట్ బట్టి మీరు ఏం తీసుకున్నా కూడా మీ ఓన్గా రియాక్షన్ మీరు రాయొచ్చు. సో ఇక్కడ ఎస్టిక్ యాసిడ్ తీసుకోవచ్చు, ప్రొపనాయిక్ యాసిడ్ తీసుకోవచ్చు, బ్యూటనాయిక్ యాసిడ్ తీసుకోవచ్చు, ఏ యాసిడ్ అయినా తీసుకోవచ్చు. ఆల్కహాల్ కూడా ఏ ఆల్కహాల్ అయినా తీసుకోవచ్చు. సో ఈ ఆల్కహాల్ యాసిడ్ అనేది మీ చాయిస్లో తీసుకుని రియాక్షన్ అనేది రాయొచ్చు. సో ఎస్టరిఫికేషన్ రియాక్షన్ అంటే ఏమని చెప్పుకున్నాం? యాసిడ్ ఆల్కహాల్ కంబైన్ అయితే మనకు వచ్చేది ఎస్టర్ అండ్ ఆల్సో వాటర్. ఎస్టర్ ప్లస్ వాటర్ వస్తుంది. సో ఈ ప్రాసెస్ని మనం ఎస్టరిఫికేషన్ రియాక్షన్ అంటాం. ఆర్గానిక్ కెమిస్ట్రీలోకి వచ్చేటప్పటికి రియాక్షన్లో ఏం జరుగుతుందో గుర్తుపెట్టుకొని అది నోట్స్లా రాస్తే సరిపోతుంది. నోట్స్ని గుర్తుపెట్టుకొని రియాక్షన్ రాయొద్దు, తప్పు అవుతుంది. సో ఫస్ట్ రియాక్షన్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏముంది? యాసిడ్, ఆల్కహాల్, ఈ రెండింటిని కంబైన్ చేస్తే ఏమొచ్చింది? ఎస్టర్, వాటర్ వచ్చింది. సో ఇదే ఇక్కడ ఉంటుంది చూడండి. ద రియాక్షన్ బిట్వీన్ కార్బాక్సిలిక్ యాసిడ్ అండ్ ఆల్కహాల్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ H2SO4. ఈ కాన్సన్ట్రేటెడ్ H2SO4 అనేది కెటలిస్ట్ అనమాట. ఓకేనా? టు ఫార్మ్ స్వీట్ ఆర్డర్డ్ సబ్స్టెన్స్. సో ఇక్కడ ఫార్మ్ అయిన ఎస్టర్ అనేది మనకి ఆర్డర్ అనేది స్వీట్ స్మెల్ లేదా ఫ్రూట్ స్మెల్ అనేది ఉంటుంది అన్నమాట ఈ ఎస్టర్కి. ఓకేనా? సో ఈ రియాక్షనే మనం ఎస్టరిఫికేషన్ రియాక్షన్ అంటాం. సో మనకి తెలిసిన రెండు కమర్షియల్ కాంపౌండ్స్ ఏంటి? మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నాం. ఎస్టిక్ యాసిడ్ ప్లస్ ఇథైల్ ఆల్కహాల్. ఇథైల్ ఆల్కహాల్ నేను ఇటు నుంచి రాసిన, ఎటు నుంచి అని రాసుకోవచ్చు. సో ఇలా రాసినప్పుడు ఏమైంది? మనకి వాటర్ మాలిక్యూల్ అనేది బయటకు వచ్చేసింది. ఇక్కడ CH3 C++O C2 H5 ప్లస్ వాటర్. ఓకేనా? సో ఇక్కడ ఫార్మ్ అయిన ఎస్టర్ ఏంటి? ఇథైల్ ఆల్కహాల్ ఎస్టిక్ యాసిడ్ కంబైన్ అయితే మనకి ఇది మామూలుగా ఏంటి? ఎసిటేట్ కదా, ఎసిటేట్ గ్రూప్. ఇక్కడ హైడ్రోజన్ ఉంటే ఎస్టిక్ యాసిడ్, హైడ్రోజన్ లేకపోతే ఎసిటేట్. ఓకేనా? సో ఇక్కడ ఇథైల్ గ్రూప్ ఉంది కాబట్టి ఇథైల్ ఎసిటేట్. సో ఇక్కడ మనకి ఈ ఈథర్ తాలూకా జనరల్ ఫార్ములా, ఎస్టర్ తాలూకా జనరల్ ఫార్ములా తెలుసు కదా మనకి, ఆల్కనైల్ ఆల్కనోయేట్. అదే కదా ఎస్టర్ జనరల్ ఫార్ములా. సో ఇథైల్ గ్రూప్ లాస్ట్ ఉన్నది ఫస్ట్ రాయాలి. ఇథైల్ గ్రూప్, ఆల్కనోయేట్ అంటే చూడండి ఎసిటేట్ గ్రూప్. ఓకేనా? ఇది ఎస్టరిఫికేషన్ రియాక్షన్. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి సపోనిఫికేషన్ రియాక్షన్. సపోనిఫికేషన్ రియాక్షన్ ఏంటి? ఈ రియాక్షన్కి రివర్స్ అనమాట. ఎస్టరిఫికేషన్ రియాక్షన్కి రివర్స్ సపోనిఫికేషన్ రియాక్షన్. ఎస్టరిఫికేషన్ రియాక్షన్ అంటే ఏంటి? యాసిడ్ ఆల్కహాల్ కంబైన్ అయితే ఎస్టర్ వాటర్ ఫామ్ అవుతుంది. సో రివర్స్ రియాక్షన్ ఏంటి? ఇటు నుంచి వచ్చామనుకోండి, ఎస్టర్ని వాటర్తో కలిపితే మనకి యాసిడ్ ఆల్కహాల్ ఫామ్ అవుతుంది. ఈ రియాక్షన్ సపోనిఫికేషన్ రియాక్షన్. సో ఇలా స్ట్రైట్గా యాసిడ్ ఆల్కహాల్ కంబైన్ అయితే మనకు వచ్చేది ఎస్టరిఫికేషన్ రియాక్షన్. ఎస్టర్ వస్తుంది, వాటర్ వస్తుంది. ఈ రియాక్షన్ ఎస్టరిఫికేషన్ రియాక్షన్. సో ఎస్టర్ని వాటర్తో కలిపితే మనకు వచ్చేది యాసిడ్ ఆల్కహాల్, అది సపోనిఫికేషన్ రియాక్షన్. ఓకేనా? సో అందుకే మనం ఎస్టరిఫికేషన్, సపోనిఫికేషన్ చదువుకుంటున్నాం. అయితే ఈ సపోనిఫికేషన్ రియాక్షన్ ఎక్కడ వాడతామా అంటే సోప్ తయారు చేసే ప్రాసెస్ని సపోనిఫికేషన్
అంటే ఆ ప్రాసెస్ని సపోనిఫికేషన్ అంటారు, ప్రిపరేషన్ ఆఫ్ సోప్. సో ఫస్ట్ సోప్ అంటే ఏంటో చూద్దాం. సోప్ అనేది ఏంటి అంటే సోడియం ఆర్ పొటాషియం సాల్ట్ ఆఫ్ హయ్యర్ ఫ్యాటీ యాసిడ్ లైక్ పామిక్ యాసిడ్, స్టీరిక్ యాసిడ్ అండ్ ఓలిక్ యాసిడ్. సో సోప్ అనేది ఏంటి, మామూలుగా మనకి కార్బాక్సిలిక్ యాసిడ్ ఫార్ములా ఏంటి, CH3COOH. ఇక్కడ నేను Na పెట్టాను అనుకోండి, ఏమవుతుంది, సోడియం సాల్ట్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్. ఇది మామూలుగా ఏంటి, కార్బాక్సిలిక్ యాసిడే కదా, సోడియం పెట్టానంటే COO మైనస్ Na ప్లస్. సో సోడియం సాల్ట్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్. అలాగే కూడా CH3COOK పెట్టాను అనుకోండి, మైనస్ ప్లస్, పొటాషియం సాల్ట్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్. ఓకేనా. సో అయితే సోప్స్ అనేవి ఏంటంటే హయ్యర్ యాసిడ్స్ అంటే పెద్ద కార్బన్ చేంజ్ ఉంటాయి అనమాట. ఇక్కడ నేను మిథైల్ గ్రూప్ ఒకటే తీసుకున్నాను. సో ఇది C17H35 అంటే CH3CH2 ఎంత పెద్ద లాంగ్ కార్బన్ చైన్ ఉంటుందో చూడండి. సో అంత హయ్యర్ ఫ్యాటీ యాసిడ్స్ తాలూకా సాల్ట్స్ని మనం సోపు అని అంటాం. అయితే ఈ సోప్ ఎలా ప్రిపేర్ చేస్తారు, సో మనకి హయ్యర్ ఫ్యాటీ యాసిడ్స్ని తీసుకొని వాటిని NaOHతో రియాక్షన్ జరిపితే, అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, ఎస్టర్ ఇక్కడ తీసుకున్న హయ్యర్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఎస్టర్స్ అనమాట. సో ఈ ఎస్టర్ని NaOHతో హైడ్రాలసిస్ చేస్తున్నారు. అప్పుడు ఏం జరుగుతుంది, ఇక్కడ విడిపోతుంది, ఈ ఓకి CH2కి మధ్య ఉన్న బాండ్ బ్రేక్ అయిపోయి ఇక్కడ OH కంబైన్ అయిపోయి ఇక్కడ ప్లస్, ఇక్కడ OH హైడ్రాలసిస్ జరుగుతుంది ఇక్కడ. ఓకేనా. సో బేసిక్ హైడ్రాలసిస్ NaOH వాడేమంటే బేసిక్ హైడ్రాలసిస్. NaOH ఏంటి, బేస్. సో ఇక్కడ చూడండి H ప్లస్ H2O అంటే H ప్లస్ అంటే ఏంటి, H ప్లస్ రిలీజ్ అయిందంటే యాసిడ్. సో అది ఎసిడిక్ హైడ్రాలసిస్. సో మనం ఏదైనా బేస్ ప్లస్ వాటర్ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు మనం ఆ రియాక్షన్ ఏమంటాం, బేసిక్ హైడ్రాలసిస్. బేస్కి ఇంకో పేరేంటి, ఆల్కలైన్ హైడ్రాలసిస్. గుర్తుపెట్టుకోండి, ఈ వర్డ్స్ అన్నీ చాలా ఇంపార్టెంట్. బేస్కి ఇంకొక పేరేంటి, ఆల్కలైన్ హైడ్రాలసిస్నే మనం ఆల్కలైన్ హైడ్రాలసిస్ ఆఫ్ ఎస్టర్నే మనం సపోనిఫికేషన్ అంటాం. అయితే చూడండి, ఇక్కడ మనం ఒక పెద్ద ఎస్టర్ తీసుకున్నాం. సో ఇది ఫ్యాట్స్ అనమాట. ఇంత ఎస్టర్ ఉంటే వాటిని ఫ్యాట్స్ అంటాము. సో ఈ ఎస్టర్ పేరేంటి, ట్రైస్టెరిన్. ఓకేనా. ఈ ఫ్యాటీ యాసిడ్ పేరు లేదా ఈ ఎస్టర్ పేరు ట్రైస్టెరిన్. ఈ కాంపౌండ్ మనం NaOHతో హైడ్రాలసిస్ చేస్తే ఇక్కడ మనకి ఏమైంది, ఓకి ఈ CH2కి మధ్యన బాండ్ బ్రేక్ అయిపోయి OH అప్పుడు మనకు ఫార్మ్ అయింది ఏంటి, ఈ యాసిడ్ పార్ట్ అంతా బయటకు వచ్చేసింది. చూడండి, C17H35COONA 3 moles బయటకు వచ్చాయి. ఓకేనా, సరిపోయింది కదా. ప్లస్ ఏమొచ్చింది, CH2OH కనెక్ట్ అయింది. ఈ కాంపౌండ్ మనం ప్రోపేన్ డయోల్ అంటున్నాం. చూడండి, ఇది ప్రోపేనే కదా. ఈ స్ట్రక్చర్ ఏంటి, మూడు కార్బన్లు పక్కన ఉంటే ప్రోపేన్, 3 కార్బన్ల దగ్గర ఏముంది, ఆల్కహాల్ ఉంది. కాబట్టి ప్రోపేన్ 1 2 3 ట్రైఓల్. సో ఈ కాంపౌండ్నే మనం కమర్షియల్గా గ్లిజరాల్ అంటాం. ఓకేనా, గ్లిజరాల్. సో ఏమైంది, మనకి హయ్యర్ ఫ్యాటీ యాసిడ్స్ని తీసుకొని సోడియం హైడ్రాక్సైడ్తో హైడ్రాలసిస్ చేస్తే మనకు వచ్చేది ఏంటి, గ్లిజరాల్ ప్లస్ సోప్. ఈ కాంపౌండ్ని సోడియం స్టీరేట్ అంటాం. ఈ కాంపౌండే మనకి సోప్. ఓకేనా. సో ఈ రియాక్షన్ని మనం సపోనిఫికేషన్ రియాక్షన్ అంటాం. సో వాట్ ఈస్ సపోనిఫికేషన్ రియాక్షన్, ఆల్కలైన్ హైడ్రాలసిస్ ఆఫ్ ట్రై ఎస్టర్స్ ఆఫ్ హయ్యర్ ఫ్యాటీ యాసిడ్స్ ప్రొడ్యూసింగ్ సోప్స్ ఇస్ కాల్డ్ సపోనిఫికేషన్ రియాక్షన్. ఓకేనా. సోప్స్ ఆర్ గుడ్ క్లెన్సింగ్ రియేజెంట్ ఆఫ్ క్లీనింగ్ యాక్షన్ ఎక్కువ ఉంటుంది సోప్కి. అవి క్లీన్ చేయడానికి మనం వాడతాం కాబట్టి అవి గుడ్ ఏజెంట్స్. నెక్స్ట్ సపోనిఫికేషన్ రియాక్షన్లో ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, COOH ఎందుకు రాయలేదు, ఇక్కడ C17H35COONA రాశాను. సోడియం స్టీరేట్ అని చెప్పాను. మామూలుగా ఇదేంటి, హెచ్ ఉంటే స్టీరిక్ యాసిడ్. ఓకేనా. సోడియం స్టీరేట్ అనేది చెప్పాను, బేస్ ప్రెజెన్స్లో హైడ్రాలసిస్ జరిగితే, బేస్ అంటే ఏంటి, NaOH అనేది ఏంటి, స్ట్రాంగ్ బేస్. ఈ స్ట్రాంగ్ బేస్ ఏం చేస్తుంది, బేస్ అనేది ఎప్పుడు కూడా ఏం చేస్తుంది, ప్రోటాన్ని తీసుకుంటుంది.
ప్రోటాన్ని అబ్స్ట్రాక్ట్ చేస్తుంది. సో ఇక్కడ ఏముంది, ఇక్కడ ఎసిడిక్ ప్రోటాన్ ఏంటి మనకి ఈ ఇక్కడ ఫార్మ్ అయ్యేది ఎసిడిక్ ప్రోటాన్. సో ఈ ఎసిడిక్ ప్రోటాన్ తీసేసి సోడియం ఉంటుంది అన్నమాట అక్కడ, ఇది అయానిక్ కాంపౌండ్గా ఫామ్ అవుతుంది. ఓకేనా, అందుకే సోడియం స్టీరేట్ అని చెప్తాం దాని పేరు. సో అది మనకి కమర్షియల్లీ అవైలబుల్ సోప్. నెక్స్ట్ ఇది సోప్ గురించి. అయితే మనకి ఈ సోప్స్ గురించి ఇంకా వాటి క్లీనింగ్ యాక్షన్ తెలుసుకునే ముందు మనకి సోప్స్ ఎలా పనిచేస్తాయి, అసలు మన క్లీనింగ్ ఏజెంట్స్ అని అంటున్నాం కదా, వాటికి అది ఎలా పనిచేస్తాయో తెలుసుకునే ముందు మనం చిన్న టర్మ్స్ చదువుకోవాలి. అవి ఏంటి అని అంటే డెఫినిషన్స్. ట్రూ సొల్యూషన్. వాట్ ఈస్ ట్రూ సొల్యూషన్? మనకి జనరల్గా తెలుసు సొల్యూట్ సాల్వెంట్. ఓకేనా. సొల్యూట్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నేను NaCl వాటర్లో కలిపాను అనుకోండి. వాటర్లో కలిపితే NaCl అనేది సొల్యూట్, H2 అనేది వాటర్. ఏదైతే సాల్యుబుల్ అవుతుందో, ఏ కాంపౌండ్ అయితే సాల్యుబుల్ అవుతుందో అదే మనకి సొల్యూట్. ఏ కాంపౌండ్లో సాల్యుబుల్ అవుతుందో అది సాల్వెంట్. ఓకేనా. సో వీటికే మనకి కొల్లాయిడల్ సొల్యూషన్స్ అనే చాప్టర్ వస్తుంది ఇంటర్మీడియట్లో. సో వాటిల్నే సొల్యూట్ అంటే డిస్పర్స్డ్ ఫేజ్ అంటాం, సాల్వెంట్ని డిస్పర్స్డ్ మీడియం అంటాం. ఓకేనా. అయితే ఈ ట్రూ సొల్యూషన్ అంటే ఏంటి అని అంటే ఇంతకీ ఆ ట్రూ సొల్యూషన్లో సొల్యూట్ పార్టికల్స్ ఉంటాయి కదా, అవి 1 నానోమీటర్ కన్నా తక్కువ ఉంటాయన్నమాట. వాటి సైజు అంత చిన్నగా ఉంటాయన్నమాట. అంటే మనకి సోడియం క్లోరైడ్ ఇన్ వాటర్ అది ట్రూ సొల్యూషన్ అని చెప్పొచ్చు. మనకి ఎక్కడా కూడా సోడియం క్లోరైడ్ పార్టికల్స్ అనేవి కనిపించవు. సో అందుకే ఆ సొల్యూషన్ మనం ట్రూ సొల్యూషన్ అంటాం. కొలైడల్ సొల్యూషన్ అంటే ఏంటి అంటే ఆ సొల్యూషన్ పార్టికల్ సైజ్ అనేది మనకి 1 నానోమీటర్ కన్నా ఎక్కువ, 1000 నానోమీటర్ కన్నా తక్కువ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్తామంటే మనం ఎగ్జాంపుల్గా లైమ్ వాటర్ తీసుకున్నాం అనుకోండి. ఓకేనా. ఆ లైమ్ వాటర్ తీసుకుంటే మనకి ఆ సొల్యూషన్ ఎలా ఉంటుంది, క్లౌడీగా ఉంటుంది, ఆ పార్టికల్స్ మనకి కనిపిస్తూ ఉంటాయి. సో దాన్ని మనం కొలైడల్ సొల్యూషన్ అంటాం. ఓకేనా. సో ఇక్కడికి వచ్చేటప్పటికి మనం సోప్ని కొంచెం వాటర్లో యాడ్ చేసామనుకోండి. సోప్ని వాటర్లో యాడ్ చేస్తే మనకి ఫస్ట్ ఫార్మ్ అయ్యేది ఏం ఫామ్ అవుతుంది, ట్రూ సొల్యూషన్ ఫామ్ అవుతుంది. తర్వాత ఇంకా మీరు సోప్ కాన్సన్ట్రేషన్ పెంచుతున్నారు అంటే సోప్ ఇంకా యాడ్ చేస్తున్నాం. ఒక పర్టికులర్ కాన్సన్ట్రేషన్ రీచ్ అయ్యాక అంటే ఏంటి, ఒక గ్లాస్లో మీరు కొంచెం వాటర్ తీసుకున్నారు. సో ఒక స్పూన్ వేసారనుకోండి, ఒక స్పూన్ సోప్ వేసారనుకోండి, కంప్లీట్గా వాటర్లో సోప్ కరిగిపోతుంది. సో మనకు వచ్చేది ట్రూ సొల్యూషన్. అలా కాకుండా 2 స్పూన్లు 3 స్పూన్లు 4 స్పూన్లు వేసారనుకోండి, ఏమవుతుంది, ఆ గ్లాసులో సొల్యూట్ కాన్సన్ట్రేషన్ ఎక్కువైపోతుంది. ఆ ఎక్కువైపోయినప్పుడు మనకు ఫార్మ్ అయ్యేది కొల్లాయిడల్ సొల్యూషన్. అంటే మనకు ఆ పార్టికల్స్, ఆ కరగని పార్టికల్స్ కనిపిస్తాయి అన్నమాట. అంటే ఏంటి, ఒక పర్టికులర్ కాన్సన్ట్రేషన్ కన్నా ఎక్కువయ్యాక మనకి కొల్లాయిడల్ సొల్యూషన్ ఫామ్ అవుతుంది. అంటే మనం కలిపిన సోపు కొంత కాన్సన్ట్రేషన్ వరకు అయితే మనకు కనిపించదు, ఇది సోప్ వాటర్ అని తెలుస్తుంది, ట్రూ సొల్యూషన్గా ఉంటుంది. తర్వాత అది కొల్లాయిడల్ సొల్యూషన్గా మారిపోతుంది. అంటే ఏంటి, ఒక సర్టెన్ కాన్సన్ట్రేషన్ తర్వాత ఆ క్లౌడీనెస్ అనేది ఫామ్ అవుతుంది సొల్యూషన్లో. సో ఆ పర్టికులర్ కాన్సన్ట్రేషన్ ఏమంటామంటే క్రిటికల్ మైసెల్ కాన్సన్ట్రేషన్. అసలు ఈ మైసెల్ అంటే ఏంటి అంటే సోప్ మాలిక్యూల్స్ అన్నీ ఇలా కంబైన్ అయితే ఒక స్పెరికల్ షేప్లో ఉంటే వాటిని మనం మైసెల్స్ అంటాం. సో ఇప్పుడు మనకు అర్థమైంది కదా, ఒక పర్టికులర్ కాన్సన్ట్రేషన్ తర్వాత కొల్లాయిడల్ సొల్యూషన్ అనేది ఫామ్ చేస్తుంది సోప్ వాటర్తో. ఆ పర్టికులర్ కాన్సన్ట్రేషన్ ఏమంటాం, క్రిటికల్ మైసెల్ కాన్సన్ట్రేషన్. అయితే మైసెల్ అంటే ఏంటి చూడండి, ఇది ఒక సోప్ మాలిక్యూల్. ఈ సోప్ మాలిక్యూల్కి ఇలా ఉన్న జీరో ఒక హెడ్లా ఉంటుంది, టెయిల్లా ఉంటుంది. అయితే ఈ హెడ్ అనేది హైడ్రోఫిలిక్ ఎండ్. ఫిలిక్ అంటే ఏంటి, ఫిలిక్ అంటే అట్రాక్షన్ ఆర్ లవ్, హైడ్రో అంటే వాటర్. సో ఈ ఎండ్ ఏంటి, వాటర్ని అట్రాక్ట్ చేస్తుంటుంది, అంటే వాటర్లో కరిగిపోతూ ఉంటుంది. నెక్స్ట్ హైడ్రోఫోబిక్ ఎండ్. ఈ ఎండ్ ఏంటట, హైడ్రోఫోబిక్ అంటే వాటర్తో కలవదు, వాటర్తో అట్రాక్ట్ అవ్వదు.
సో అండ్ని హైడ్రోఫోబిక్ ఎండ్ అంటాం. ఓకేనా. సో ఇది ఒక సోప్ మాలిక్యూల్ స్ట్రక్చర్. ఒక సోప్ మాలిక్యూల్కి ఏముంటుంది, హైడ్రోఫిలిక్ ఎండ్ ఉంటుంది, హైడ్రోఫోబిక్ ఉంటుంది, హైడ్రోఫోబిక్ ఎండ్ ఉంటుంది. సో అయితే ఇవన్నీ ఒక స్పెరికల్, ఇదంతా ఒక సోప్ మాలిక్యూలే కదా, ఇవన్నీ స్పెరికల్గా ఇలా కంబైన్ అయ్యి ఒక ఒక బాల్ షేప్లో, ఒక 3D బాల్ షేప్లో మనకి ఫామ్ చేస్తామన్నమాట. దాన్ని మనం మైసేల్ అంటాం. వాటర్లో అలా ఫామ్ అవుతాయి ఈ మైసేల్స్ అనేవి. సోప్ మాలిక్యూల్స్ యాడ్ చేస్తే ఆ మైసెల్స్ అలా ఫామ్ అవడం వల్ల మనకి కొల్లాయిడల్ సొల్యూషన్ అనేది ఏర్పడుతుంది. ఓకేనా. అయితే మనం క్లోత్స్ వాష్ చేస్తున్నప్పుడు ఎలా అసలు ఈ మెకానిజం అనేది ఎలా వర్కౌట్ అవుతుంది, మనం సోప్ అప్లై చేస్తాం, మనకి క్లాత్స్కి పట్టిన గ్రీజో డస్టో ఏదైనా కూడా వదిలిపోతుంది సోప్ అప్లై చేస్తే. సో ఇది ఎలా జరుగుతుంది అంటే, మనకి జనరల్గా మనకి బట్టలకు అవుతున్న స్టెయిన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఆయిలీగానే ఉంటాయి. ఓకేనా. మోస్ట్ ఆఫ్ ద స్టెయిన్స్ ఆర్ ఆయిలీ, గ్రీజో ఆయిలీగానే అంతా కూడా కొంచెం మనకి అదే ఈ ఆయిలీగా గ్రీజీగా ఉంటాయి. అయితే సోప్కి ఏముంటుంది, హైడ్రోఫిలిక్ ఎండ్ ఉంటుంది, హైడ్రోఫోబిక్ ఉంటుంది. ఈ హైడ్రోఫోబిక్ ఎండ్ వచ్చి ఈ స్టెయిన్తో రియాక్ట్ అవుతుంది అనమాట. ఏమవుతుంది, ఇక్కడ మనం ఒక టబ్లో ఒక క్లాత్ తీసుకున్నాం, ఆ క్లాత్ మీద ఇలా మరక ఉందనుకోండి. ఓకేనా. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం, మనం సోప్ వేస్తున్నాం. సోప్లో ఏముంటాయి, ఎక్కువ సోప్ వేస్తుంటే మనకి మైసెల్స్ ఫామ్ అవుతాయి. ఓకేనా. కొల్లాయిడల్ సొల్యూషన్ అవుతుంది. కొల్లాయిడల్ సొల్యూషన్ మనకు ఉండేది మైసెల్స్. ఈ మైసెల్స్ ఏంటి, ఈ సోప్ అనేది ఏంటి, ఈ మరక అనేది ఏంటి, హైడ్రోఫోబిక్. ఇది కూడా హైడ్రోఫోబిక్. ఆయిలీ కదా, ఆయిలీగా ఉంటుందని చెప్తున్నాం మరక. సో ఈ ఆయిల్ అనేది వాటర్లో కరిగిపోదు కదా, కరిగిపోతే మనకి వాటర్తోనే మరక వదిలిపోవాలి, కానీ అలా వదలదు కాబట్టి సో ఇది హైడ్రోఫోబిక్ ఇన్ నేచర్. అయితే ఇప్పుడు మనం ఎప్పుడైతే సోప్ వేస్తున్నామో సోప్లో ఏముంటుంది, హైడ్రోఫోబిక్ ఎండ్ ఉంటుంది. సో ఈ హైడ్రోఫోబిక్ ఎండ్, ఈ టెయిల్ అనేది ఈ గ్రీస్తో రియాక్ట్ అవుతుంది. ఓకేనా. అలాగే అన్ని మాలిక్యూల్స్ వచ్చి ఈ మరక చుట్టూ చేరిపోతాయి అన్నమాట, ఈ స్టెయిన్ చుట్టూ చేరిపోతాయి. ఇలా చేరిపోయి చూడండి ఈ టెయిల్స్ అన్నీ కలిపి మనకి ఏదైతే ఈ డర్ట్ అయితే ఏదైతే ఉందో ఆ డర్ట్ని ట్రాప్ చేసేస్తాయి అనమాట ఆ టెయిల్స్ మధ్యలోకి. ఓకేనా. సో సోప్లో ఏముంటుంది, హైడ్రోఫిలిక్ ఎండ్ ఉంటుంది, హైడ్రోఫోబిక్ ఎండ్ ఉంటుంది. హైడ్రోఫోబిక్ ఎండ్ వచ్చి మన దగ్గర ఉన్న డర్ట్తో రియాక్ట్ అయ్యి, మన క్లాత్ మీద ఉన్న డర్ట్తో రియాక్ట్ అయ్యి అవి ఒక మైసిల్స్ ఫామ్ చేస్తాయి, అంటే ఒక ట్రాప్ చేస్తాయి అన్నమాట. ఆ డర్ట్ని వాటి టెయిల్స్ మధ్యలో ట్రాప్ చేస్తాయి. ట్రాప్ చేసి ఏం చేస్తాయి, బయటికి తీసుకొచ్చేస్తాయి. సో ఎప్పుడైతే ఈ క్లాత్ ఇలా ఉంటుంది, ఇవి ఏం చేసింది, ఈ డర్ట్ని ట్రాప్ చేసేసి బయటికి తెచ్చేసింది ఈ సోప్. ఓకేనా. ఇలా తెచ్చేస్తుంది. ఇలా తెచ్చేయడం వల్ల ఏంటి, ఎందుకు ఇలా తెచ్చేస్తుంది బయటికి, ఇటువైపు ఉన్నవి ఏంటి, హైడ్రోఫిలిక్ ఎండ్స్. ఓకేనా. అవి వాటర్లో కలిసిపోవడానికి ట్రై చేస్తూ ఉంటాయి. ఆ హైడ్రోఫిలిక్ ఏంటి, వాటర్లో కలిసిపోవడానికి ట్రై చేస్తుంటాయి. అందుకని అవి ఏం చేస్తాయి, ఈ టెయిల్స్ని పట్టుకొని లాగుతాయి వాటర్లోకి. లాగడం వల్ల ఆల్రెడీ ఈ మార్క్ అనేది ఇందులో ట్రాప్ అయిపోయి ఉంటుంది కదా, ఈ డర్ట్తో పాటు బయటకు వచ్చేస్తుంది అనమాట. ఓకేనా. సోప్ ఎలా యాక్ట్ చేస్తుందో మీకు అర్థమైంది కదా. సో ఇలాగా తీసుకొచ్చేస్తుంది ఈ మొత్తం డర్ట్ని. అవి ఏమవుతాయి, మొత్తం అప్పుడు మనకి క్లాత్ క్లీన్ అయిపోతుంది. ఇవన్నీ కూడా వాటర్లో ఈ సోప్ మాలిక్యూల్స్ అనేవి ఉండిపోతాయి. అవన్నీ వాటి మధ్య అట్రాక్షన్ ఉండదు కాబట్టి మనకి అది ప్రెసిపిటేట్ కింద, క్లౌడ్ సొల్యూషన్ కింద ఫామ్ చేయదు. ఓకేనా. సో ఎలా సోప్ అనేది మనకి యాక్షన్ ఆ క్లీనింగ్ యాక్షన్ ఎలా ఉంటుంది అంటే, సోప్కి హైడ్రోఫిలిక్ ఎండ్ ఉంటుంది, హైడ్రోఫోబిక్ ఎండ్ ఉంటుంది. హైడ్రోఫిలిక్ ఎండ్ అన్నది వాటర్లో కలిసే ఎండ్, హైడ్రోఫోబిక్ ఎండ్ అనేది వాటర్లో కలవని ఎండ్. సో ఈ సోప్, ఈ డర్ట్ లేదా గ్రీజో ఏదైతే ఉందో అది హైడ్రోఫోబిక్ ఎండ్తో రియాక్ట్ అయ్యి ఆ సోప్ ఆ డర్ట్ మాలిక్యూల్ని ట్రాప్ చేసి వాటర్లోంచి బయటికి లాగేస్తాయి, ఆ క్లాత్లోంచి బయటికి లాగేసి వాటర్తో కలిపేస్తాయి. ఓకేనా. సో ఈ విధంగా మనకి సోప్తో క్లీనింగ్ అన్నది జరుగుతుంది. సో ఇది మైసెల్ అండ్ క్లీనింగ్ యాక్షన్ ఆఫ్ సోప్.